దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ఇది కూడా వందనాలు. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 13వ వచనం. యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసి ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనుపరుచుకొనుడని వారితో చెప్పింది. వారు వెళ్ళుచుండగా శుద్ధులై వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడి వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులయ్యి కారా, ఈ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచులకు తిరిగి వచ్చిన వాడు ఎవడనో అగుపడలేదా అని చెప్పి, నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వారితో చెప్పాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించిన నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. పాఠం పేరు ఏంటంటే, ఏదైనా క్రీస్తు ద్వారానే సాధ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి అని అంటే, నశించిపోతున్న ఈ మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన ఈ లోకానికి వస్తారు అని ఎప్పుడు రాయబడింది అని అంటే, ఎప్పుడో రాయబడింది యెషయా గ్రంథంలో. ఆయన ఎలా వస్తారని అంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెడతారు. ఆ తర్వాత ఇమ్మానుయేలు పేరు అనగా దేవుడు మనకు తోడని అర్థం. ఆయనకు యేసు అను ఆ పేరు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకుడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటే యేసు, ఆయన ఈ లోకానికి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చింది రక్షకుడిగా. ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా పరలోకం చేరతారని ఆయన చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తండ్రి యొద్దకు వస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఒక ధైర్యము, ఒక కండ ఏంటి అని అంటే, మనకు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టరండి, ఎప్పుడు విడిచిపెట్టరు. ఇప్పుడు స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు వాళ్ళు ఒక రోజు మానేసిన, కొన్ని రోజులు మానేసిన, స్కూల్కి కానీ వెళ్ళకపోతే టీచర్లు ఏం చేస్తారంటే మనలో ఫోన్ చేసి అడగటము, ఎందుకు రావట్లేదు అనేది కనుక్కుంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. క్రీస్తులో మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారని అంటే, మనం ఒక సందర్భంలో కుదరక లేకపోతే ఒక రోజు, కొన్ని రోజులు మరి ప్రార్థన మానేసినప్పుడు ఆయన ఏం చేస్తారంటే మనతో మాట్లాడతారు. ఎందుకు ప్రార్థనకి వెళ్ళట్లేదు, ఎందుకు నువ్వు ప్రార్థన చేయట్లేదు, ఏంటి నీ కారణం, ఏంటి నీ ప్రార్థన అని ఆయన మాట్లాడతారు. మాట్లాడకుండానే ఉండదు. ఎందుకనంటే మనం ఎవరి యొద్దకు వచ్చామంటే క్రీస్తు యొద్దకు వచ్చాం. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నారో జీవ గ్రంథంలో పేరు లెక్కించబడి, పరలోకంలో గ్రంథం ఉంది. మనం బాప్తిస్మం తీసుకోగానే అక్కడ పేరు లెక్కించబడ్డప్పుడు అప్పుడు మనం ఏమైపోయామనంటే దేవుని కుమారుడు, కుమార్తెలు అయిపోయాం, ఆయన పిల్లలు అయిపోయాం. అంటే అంతకు మునుపు కాదా అంటే అంతకు మునుపు అయిను. ఈ సందర్భంలో మీకు అంటే ప్రతి ఒక్కరికి అర్థమవడం ఒక విషయం ఏంటంటే, అంత మునుపు కాదా ఇప్పుడు కాదా అనే విషయం ఎలాగంటే,
ఒక పిల్లవాడు పడవ చేసుకొని నీళ్ళల్లో పడవ వేసి ఆడుకుంటుంటే పైనుంచి వరద ప్రవాహం వచ్చేసి రావటం తగలటంతో ఈ పడవ ఏమైపోయిందంటే కొట్టుకెళ్ళిపోయిన తర్వాత నా పడవ అని ఏడుతాడు. కొన్ని రోజుల తర్వాత స్కూల్కి ఒక మార్గం వెళుతూ ఉంటే పాతెనవ సామాన్లో ఆ పడవ కనపడేసరికి గమగమ చూసి ఆ దగ్గరికి నా పడవ అని తీసుకొని వచ్చేస్తూ ఉంటే ఆ షాపు ఓనరు, ఏ బాబు ఆ పడవ అక్కడ పెట్టు కాదండి ఇది నేను చేసుకున్న పడవ అని అన్నాడు. అది నువ్వు చేసుకున్నా, అది ఇప్పుడు నేను దానిని కొనుక్కున్నా. అది ఎవరికో దొరికితే వాళ్ళు నాకు అమ్మారు. ఇప్పుడు నీకు ఇది కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కొని తీసుకొని లేదా అక్కడ పెట్టాను. అప్పుడు డబ్బులు ఇచ్చి ఆ పడవ కొనుక్కొని వెళుతూ ఆ పిల్లవాడు అన్నాడు, నేను చేసుకున్న పడవ పాడబడుకుంటే నేను చేసుకున్న పడవ మరలా నేను కొనుక్కున్న నా పడవ అని పాడబడుకుంటా వెళ్తాను. ఇందులో ఉన్న అర్థం ఏంటంటే దేవుడు మనల్ని తన పోలికతో దేవుని స్వరూపంతో మరణ చేసేది. భూమి మీదకి వచ్చిన మనిషి ప్రతి ఒక్కరు కూడా ఏమైపోయారంటే అపవాది ఎర్రలోకి వెళ్ళిపోయారు. వాడేం చేసిందంటే ఇక ఆడి దగ్గర నుంచి రానియట్లేదు. వీళ్ళు నీ పిల్లలే ముందు, కానీ నా మాట విని నన్ను వెంబడిస్తున్నారు. నీకు కావాలంటే ఏం చేయాలి? కొనుక్కోవాలి. అప్పుడు ఆ కొనుక్కోవడానికి అపవాది ఎర్రలో నుంచి, చేతిలో నుంచి, దగ్గర నుంచి మనుషులను కొనుక్కోవడానికి ఈ భూలోకానికి ఎవరు వచ్చారనంటే యేసుక్రీస్తు. ఆయన వచ్చి ఆయన శిలువలో రక్తాన్ని కార్చి ఆ అమూల్యమైన రక్తము చేత మనందరినీ కూడా కొనుక్కున్నారు. ఎలా కొన్నారంటే ధనమిచ్చి కొనలా, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నారు. ఇప్పుడు రక్తం ఇచ్చి కొనుక్కున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు, దేవుని పిల్లలు. ఇప్పుడు మన సొత్తు అంటే మన సొత్తు ఏమి లేదు. ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ మొత్తం ఇప్పుడు ఎవరి అంటే క్రీస్తు. ఆయన కొనుక్కున్నారు. ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడి ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించారు. ఇప్పుడు మనం ఎవరు సొత్తు అయిపోయామంటే క్రీస్తు సొత్తు అయిపోయాం. క్రీస్తుకి పిల్లలు అయిపోయాం. అందుకనే క్రీస్తు ద్వారానే ఏదైనా సాధ్యం. క్రీస్తు ద్వారానే మన పరలోకం. క్రీస్తు ద్వారానే మన పాపాలు క్షమించబడ్డాయి. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష లేదండి. ఆయన చెబుతున్న ఒక విషయం ఏంటంటే, ఇదిగో మీరు నా పిల్లలు, మీరు ఎలా ఉండాలని అంటే ఆనందంగా సంతోషంగా ఉండాలి. మీకేదైనా ఒక అవసరం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు నాకు కేక పెట్టుండి. ఫిలిప్పీయులకు 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరం కూడా తీరుస్తాడు. నువ్వు పిలిస్తే చాలు. ఈ 10 మంది కుష్ఠరోగులు ఏమని పిలిచారు? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని పిలిచారు. అరే మీరు చేయకపోవడానికి మీకే వచ్చింది, పరుడు బాధానని ఆయన అనలేదండి. అప్పుడు వచ్చి మీరు వెళ్ళి యాజకులకు కనుపరుచుకోండి అని అన్నప్పుడు మాట మాత్రం ఆయన సెలవిచ్చారు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మార్గాన 10 మంది శుద్ధులైపోయారు. వాళ్ళ కుష్ఠరోగం పోయింది. అది ఆ పోయిందని తెలుసుకున్న వాళ్ళలా ఒక ఆయన మాత్రమే తిరిగి వచ్చి దేవుని యొద్దకు, క్రీస్తు యొద్దకు వచ్చి ఆయన ఎదురు సాగిలపడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆయన చేసిన మేలులు చాలా మందిని మర్చిపోతున్నారు. చాలా మంది ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేస్తారు. చాలా మందిని మర్చిపోతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అన్నారు కదా, ఆ తమ్ముడుగురు ఎక్కడ ఉన్నారు? వెళ్ళిపోయారు. అప్పుడు ఈ ఒక్క అన్యుడు, అతను సమరయుడు, ఈ ఒక్క అన్యుడు తిరిగి వచ్చిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ఆ తమ్ముడుగురు ఎక్కడ రాలేదని చెప్పి అప్పుడు ఏమని చెప్పారంటే, నువ్వు నేర్చుకోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుచును అని చెప్పారు. చూసారంటే క్రీస్తు యొద్దకు
వచ్చినప్పుడు ఒక ఆనందం సంతోషం అనేది ఉంటుందండి. అసలు ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టారు. క్రైస్తవుల ఒక నిరీక్షణ ఏంటి అని అంటే ఈ లోకంలోని ఆనందమే ఈ లోకం విడిచినప్పుడు కూడా ఆనందం. ఎందుకనంటే పరలోకం అక్కడికి చేరదు. ఈ రోజున చాలా మంది అపవాదిని వెంబడించేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే నరకానికి వెళ్ళిపోతున్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు, అది భయంకరంగా ఉంటుంది. దేవుడు తన స్వరూపంతో మరణం చేసుకుంటూ మనం ఆ అగ్నిలోకి ఆ నరకంలోకి వెళ్ళిపోకూడదనే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి మన కోసం ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. అంతగా మనలను ప్రేమించారండి. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట్లాడు అందరికీ చేస్తాం చేసేదా ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ఆయన గొప్ప దేవ. అయ్యా ఈ కూడికంతట్లో మీరు నడిపించిన విధానాన్ని బట్టి దక్కనే స్తుతులు స్తోత్రాలు తండ్రి, గొప్ప దేవ. అయ్యా ఈ లోకంలో తండ్రి ఎందరినో పోషిస్తున్నా కాపాడుతున్నా గొప్ప దేవ, మీకు దక్కనే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా కుట్రాల గ్రామం చుట్టూ మీ కృపా కాపుదల ఇచ్చేయండి నాయన. చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరికీ మంచిగా ఇచ్చేయండి నాయన. అయ్యా భాస్కర్ రెడ్డి గారిని బట్టి, అమ్మను బట్టి తండ్రి, అయ్యా వారి పిల్లలను బట్టి, అల్లుని బట్టి, మనవులను బట్టి, కుటుంబ సభ్యులందరిని బట్టి మనవి చేసుకున్నాము నాయన. మీ కృపా కాపుదల ఇచ్చేయండి నాయన. వారికి మంచి ఆరోగ్యం ఇచ్చేయండి తండ్రి, గొప్పదేవ. వారున్న ప్రదేశం చుట్టూ మీ కృపా కాపుదల ఇచ్చేయండి నాయన. అయా పొలయాన్ని బట్టి తండ్రి, అక్కను బట్టి, వారి కుటుంబ సభ్యులందరిని బట్టి మనం చేసుకున్నాం నాయన. అన్నయ్య చేస్తున్న ప్రతి పనిలో మీ కృపా కాపుదల ఇచ్చేయండి నాయన. ఏసిన పంటను బట్టి మనం చేసుకున్నాము నాయన. 30 60 100 ఫలించే భాగ్యం ఇచ్చేయండి నాయన. అన్నయ్య వాహనం నడిపే విషయంలో మీ కృపా కాపుదల ఇచ్చేయండి నాయన. చేస్తున్న ప్రతి పనిలో తండ్రి మీ కృపా కాపుదల ఇచ్చేయండి తండ్రి. అక్కడికి మంచి వారికి ఇచ్చేయండి నాయన. చేస్తున్న ప్రతి పనిలో మీ కృపా కాపుదల ఇచ్చేయండి నాయన, గొప్ప దేవ. అయ్యా మా అమ్మగారికి మంచి ఆరోగ్యం ఇచ్చేయండి తండ్రి, మీ కృపా కాపుదల ఇచ్చేయండి నాయన. అయ్యా పొలయన్న తండ్రి, కుమార్తెను, అల్లుళ్ళు, పిల్లలు అందరిని బట్టి మనం చేసుకున్నాము నాయన. మీ కృపా కాపుదల ఇచ్చేయండి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, అందరికి మంచి ఆరోగ్యం ఇచ్చేయండి నాయన, గొప్ప దేవ. అయ్యా వారి గృహం యొద్ద ఉన్న అయ్యా కుటుంబ సభ్యులందరిని బట్టి మనం చేసుకున్నాం. మీ కృపా కాపుదల ఇచ్చేయండి నాయన. రత్నవల్లి చెల్లెమ్మను బట్టి మనం చేసుకున్నాం. ఆ కుమార్తెకి మంచి ఆరోగ్యం ఇచ్చేయండి తండ్రి, మీ కృపా కాపుదల ఇచ్చేయండి నాయన, గొప్ప దేవ. అయ్యా తండ్రి ఈ విధంగా తండ్రి మమ్మల్ని ఏర్పరిచి తండ్రి, అయ్యా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు ఎక్కడే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఏదైనప్పటికీ తండ్రి అయ్యా కుమారుని ద్వారానే సాధ్యమని తండ్రి గ్రంథంలో చెప్పి ఉన్నారు నాయన, గొప్ప దేవ. ప్రతి ఒక్క విషయంలో తండ్రి మా అందరికీ మీ కృపా కాపుదల ఇచ్చేయండి నాయన. నేను తిరిగి తండ్రి మా గృహాలకు వెళుతుండగా ప్రయాణం అంతట్లో మీరు నడిపించండి నాయన. నిత్యం తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రి మా అందరికీ మీ కృపా కాపుదల దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన, గొప్ప దేవ. అయ్యా మా కష్టార్జితంలో తండ్రి పంపిస్తున్నాము నాయన. ప్రతి ఒక్క విషయంలో మీ కృపా కాపుదల ఇచ్చేయండి నాయన. అయ్యా పొలయన్న వారి కుటుంబ సభ్యులు కృపా కాపుదల ఇచ్చేయండి నాయన. వారి కష్టార్జితంలో పంపించి ఉన్నారు నాయన. అయ్యా అన్నయ్యకి తండ్రి వారి కుటుంబ సభ్యులకి ఎటువంటి ఏ విషయంలో కొద్ది లేకుండా సమృద్ధిగా దయచేయండి నాయన. దీవించండి, ఆశీర్వదించండి, చేస్తున్న ప్రతిఫలంలో మీ కృపా కాపుదల ఇచ్చేది నాయన, గొప్ప దేవ. అదేవిధంగా తండ్రి నేను చేస్తున్న ప్రతిఫలంలో కృపా కాపుదల ఇచ్చేది నాయన, గొప్ప దేవ. తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రి మా అందరికీ తండ్రి మీ కృపా కాపుదల చేస్తారని మా ప్రభు
యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. ఇదే పక్కనే ఇదే పక్కనే సరే అదే మీరు తాళం తీసుకెళ్తారు కానీ